ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను, వాటిని మనం సాల్వ్ చేద్దాం. సో మొదటిగా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం ముందు, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్వి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చేద్దాం. a/b whole power x minus 1 is equal to b/a whole power x minus 3. Find the value of x. ఇక్కడ x ఏముండాలి అనేది ఆప్షన్స్ 1/2, 1, 2, 7/2. ఇందులో ఏది కరెక్ట్ అనేది చూడండి. a/b whole power x minus 1 is equal to b/a whole power x minus 3 ఇచ్చాడు. జనరల్గా a/b హోల్ పవర్ 4 ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తాము, a/4/b/4 రాస్తాం. ఒకవేళ మనకు b/4 పైకి వెళ్ళాలనుకోండి, b/-4, a/4 కిందికి రావాలనుకోండి, a/-4. ఇప్పుడు రెండింటిని కలిపి b/a హోల్ పవర్ -4 అంటే +4ను కాస్త -4 చేసేస్తే a/b ఏమవుతుందంటే b/a అయిపోతుంది. సో ఈ చిన్న ప్రాసెస్ మనకు తెలిసిండాలి ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ చేయడానికి. a/bని b/a చేయాలంటే ప్లస్ను మైనస్ చేస్తే సరిపోతుంది, అప్పుడు ఇది ఈజీ అయిపోతుంది. చూడండి, a/b పవర్లో x - 1 ఉంది, b/aని ఏం చేద్దామంటే a/b లాగా రాద్దాం. అప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, +x ఉండేది -x అవుతుంది, అండ్ -3 ఉండేది మీకు +3 అయిపోతుంది. బేసెస్ ఈక్వల్ కదా, ఈ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేయాలి. x - 1 is equal to -x + 3. సో -x ఇటు సైడ్ వస్తే +x, 3 + 1, 2x is equal to 4, then x is equal to 2. The answer is 2. Option C is the correct answer. Question చూద్దాం. 5 power a is equal to 3125. Then find 5 power a minus 3. ఆప్షన్స్ ఇక్కడ ఇస్తాను, a, b, c, d. ఆప్షన్స్ ఆర్ 625 and 1625. ఇది కూడా సింపుల్ క్వశ్చన్. 5 power a minus 3 is equal to a power m minus n ఫార్ములా లాగా a power m divided by a power n ఫార్ములా. 5 power a divided by 5 power minus 3 ఏమవుతుంది, +3 అవుతుంది. సో 5 power a, the value is 3125 divided by 5 cube, 5 into 5 into 5. ఇక క్యాన్సిలేషన్, 5 6 are 30, 5 2s are 10, 5 5s are 25. మళ్ళీ క్యాన్సిలేషన్, మళ్ళీ 5తో పోతుంది. సో ది ఆన్సర్ ఈస్ 25. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇట్లాంటిదే. 3 power x minus y is equal to 27 and 3 power x plus y is equal to 243. Then find x and y values. x value, y value కనుక్కోవాలి. ఇది కూడా ఏం చేయాలి, రెండింటిని ఈక్వల్ చేసుకోండి పవర్స్ని. 3 power x minus y is equal to 27 can be written as 3 cube. 3 power x plus y is equal to 243. So 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 3s are 9, 27, 81, 243. So this is 1, 2, 3, 4, 5. 3 power 5. Bases are equal, got exponents are equal. X minus y is equal to 3 and x plus y is equal to 5. రెండింటిని యాడ్ చేస్తే x plus x 2x, y క్యాన్సిల్ అవుతుంది 8. సో x is equal to 4. x 4 కాబట్టి y ఖచ్చితంగా 4 plus 1 5. 4 plus 1 is 5.
సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్యాల్కులేషన్ చేసేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. x power root x is equal to x root x power x. Find x. x power root x is equal to x root x power x ఇచ్చాడు. మనం దీంట్లోంచి ఏం కనుక్కోవాలంటే x వాల్యూ కనుక్కోవాలి. ఒకసారి గమనించండి ఎలా చేయాలనేది. x పవర్ రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, దీన్ని x పవర్ 1 రాసుకోవచ్చు, రూట్ ఎక్స్ను x పవర్ 1/2 రాయొచ్చు, హోల్ పవర్ x. దీన్ని చూసినట్లయితే x రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x పవర్ 1 + 1/2 3/2 పవర్ x అవుతుంది. x పవర్ రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x పవర్ 3/2x. ఏం x ఇది 3/2. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేయండి. రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3/2x, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేసేస్తే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ x అవుతుంది. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x స్క్వేర్ అవుతుంది. సో ఒక x క్యాన్సిల్ పోతే గమనించండి, ఇక్కడ రూట్ ఎక్స్ని స్క్వేర్ చేస్తే x అవుతుంది, 3/2 స్క్వేర్ చేస్తే 4/9, ఇటు పక్క x ఉంది కాబట్టి x స్క్వేర్. సో ఇక్కడ x పెట్టేసి 9/4 ఇటు సైడ్ వస్తే 4/9. సో x ఈజ్ ఈక్వల్ టు 4/9 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్స్లో 1 ఇస్తే కరెక్టే, ఎందుకంటే 1 పెట్టినప్పుడు అన్నీ కరెక్టే అవుతాయి. x ప్లేస్లో 1 పెట్టినప్పుడు 1 1 1 1 1 టోటల్ థింగ్ విల్ బికమ్ 1. సో చాలా వరకు అలా ఇవ్వడు. 1 ఆప్షన్ అనేది మీకు ఆప్షన్స్లో ఇవ్వడు. 1 ఇవ్వకుండా ఇటువంటి ఆప్షన్స్ ఇస్తాడు. సబ్స్టిట్యూట్ చేయడం కష్టం అవుతుంది ఇక్కడ. కాబట్టి సబ్స్టిట్యూషన్ కష్టమయ్యేటట్లు కావాలనే 1 లేకుండా ఇస్తాడు మీకు. 4/9 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాము. So next question. Question number 5. ఇంకో క్వశ్చన్ ఇటువంటి మోడల్లో ఉండే ఇంకో క్వశ్చన్ చూద్దాం. x రూట్ ఎక్స్ హోల్ పవర్ x ఇజ్ ఈక్వల్ టు x పవర్ రూట్ ఎక్స్ ఇంటూ x. ఫైండ్ x. సేమ్ మోడల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సేమ్ మోడల్. సో చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెక్ చేయండి. x పవర్ 1 ఇది, x పవర్ 1/2 హోల్ పవర్ x ఇజ్ ఈక్వల్ టు x పవర్ రూట్ ఎక్స్ ఇంటూ x రూట్ ఎక్స్. పవర్లో పవర్ వస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, a పవర్ m హోల్ పవర్ n లాగా. సో ఇది x పవర్ 3/2 అవుతుంది. 1 + 1/2 3/2x ఇజ్ ఈక్వల్ టు x పవర్ x రూట్ ఎక్స్. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేస్తే 3/2x ఇజ్ ఈక్వల్ టు x రూట్ ఎక్స్. x క్యాన్సిల్ పోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ రూట్ x స్క్వేర్. సో x ఇజ్ ఈక్వల్ టు 9/4. 9/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 9/4 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్.
సో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనము ఇండిసెస్కు సంబంధించిన లాస్ను వాడుకొని క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇంకో క్వశ్చన్ చూడండి. 25 into 25 into 25 plus 32 into 32 into 32 divided by 25 into 25 minus 25 into 32 plus 32 into 32. సో మార్నింగ్ క్లాస్ వింటే మీరు ఆఫ్టర్నూన్ క్లాస్ ఇది పెట్టాం కదా ఇండిసెస్ సంబంధించి. సో ఆఫ్టర్నూన్ మనం కాన్సెప్ట్లో ఇది చెప్పడం జరిగింది. ఇటువంటి మోడల్ ఉండే క్వశ్చన్స్ ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ మనం చూస్తూనే మీకు అర్థమవుతుంది ఏ ఫామ్లో ఉంది ఇదని. ఏ ఇంటూ ఏ లాగా ఉంది చూడండి. సో చాలా సింపుల్, చూస్తూనే చెప్పేసేయచ్చు దీన్ని. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్కు డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి. సో విన్న వాళ్ళైతే ఇదంతా క్యాల్కులేట్ చేస్తా కూర్చోరు, ఏ ప్లస్ బి అని రాసేస్తారు. 57. వెరీ గుడ్, అందరూ 57 ఇచ్చారు ఆన్సర్. సో ఆల్రెడీ క్లాస్ చూసిన వాళ్ళకైతే చాలా సింపుల్ ఇది. జస్ట్ 25 ఈ 32 యాడ్ చేస్తే చాలు. ఇటువంటిదే ఇంకోటి ఇస్తాను చూడండి. 127 into 127 into 127 minus 34 into 34 into 34 divided by 127 into 127 minus 127 into 34 plus 34 into 34. సో ఇది బాగా గమనించినట్లయితే ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై కింద ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. సో దీనికి కూడా డైరెక్ట్గా ఫార్ములా ఏ మైనస్ బి. ఎందుకంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ వస్తాయి. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ క్యాన్సల్ వెళ్ళిపోయి పైన ఏ మైనస్ బి మాత్రమే ఉంటుంది. సో ఏ మైనస్ బి చేస్తే యూ గెట్ 93. కరెక్ట్. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గివెన్ కరెక్ట్ ఆన్సర్స్. సో చాలా సింపుల్ చూడండి, చూడడానికే పెద్ద క్వశ్చన్ ఇది, కానీ సాల్వ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 20 క్యూబ్ మైనస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్. 20 క్యూబ్ మైనస్ 35 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్. దీనికి వచ్చే ఆన్సర్ ఎంత? ఇది కూడా ఫామ్ మనకు మార్నింగ్ చెప్పాను కాన్సెప్ట్ అప్పుడు మీరు చూసినట్లయితే. సో ఈవినింగ్ అప్లోడ్ అయిన వీడియోలో మీరు ఈ కాన్సెప్ట్ చూడొచ్చు. ఈ కాన్సెప్ట్ సంబంధించి మనం చెప్పడం జరిగింది. ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేస్తే 0 వస్తే, ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేస్తే 0 వస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3abc అనేది ఆన్సర్ మనకు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ 3abc. ముందు ఈ 3 యాడ్ చేస్తే 0 వస్తున్నాయా? 20 మైనస్ 35 ప్లస్ 15. ది ఆన్సర్ ఈస్ 35 మైనస్ 35 0. ఎస్, కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే ప్లస్ అంటే లోపల మైనస్ పోతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ లాగా. ది ఫార్ములా ఇస్ 3abc. 3abc. సో మల్టిప్లై చేసుకుంటే 35 3s ఆర్ 35 2s 70 అంటే 700 అవుతుంది. ఇంటూ 15 3s 45. 15 3s 45, 35 2s 70, 7 5s 35, 7 4s 28 plus 3. So minus 31,500. Minus 31,500. దీన్నే ఇంకా ట్విస్ట్గా అడుగుతాడు క్వశ్చన్. ఎలా అడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం. ఇంకా ట్విస్ట్గా అడగచ్చు. ఇదే క్వశ్చనే, సేమ్ క్వశ్చన్, ఇటువంటిదే.
ఎలా అడిగే అవకాశం ఉందనేది చూద్దాం. 23 క్యూబ్ ప్లస్ 16 క్యూబ్ మైనస్ 39 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 23 ఇంటూ 16 ఇంటూ 39. సో ఇది ప్లస్ ఇటువంటి క్వశ్చన్. సో దీన్ని ఎలా చేయాలి? సో బాగా గమనించండి, ఇందులో ఏముందని చూడండి ఒకసారి. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఫస్ట్ ఇంతవరకు ఆన్సర్ కనుక్కుందాం, దాని తర్వాత దీన్ని యాడ్ చేయడమే కదా. ఏం చేద్దామంటే 23 ప్లస్ 16 39 మైనస్ 39 ఏమవుతుంది? 0. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 0 కావడం వల్ల ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఎంత కావాలి? 3abc కావాలి. సో 3abc ప్లస్ దిస్ టర్మ్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి 3 ఇంటూ 23 ఇంటూ 16 ఇంటూ 39 ప్లస్ 3 into 23 into 16 into 39. Both are same. One is plus and one is minus. So the answer is 0. So question ఉండడమే ఇటువంటి ఫామ్ లో ఉంటే a cube plus b cube plus c cube minus 3abc బదులు ఏముండాలి? plus 3abc ఉంటే the answer will become 0 when a plus b plus c is 0. ఎప్పుడైనా సరే a plus b plus c 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ దీని వాల్యూ ఏమవుతుంది? మైనస్ 3abc అవుతుంది. ఎందుకంటే ప్లస్ సి ఈక్వల్ 0 అయినప్పుడు ఇది ఖచ్చితంగా మైనస్ ఇచ్చేది ఇస్తాడు. సో ప్లస్ 3abc ఇలాంటి ఫామ్ వస్తే అంటే ఇక్కడ ఏదో ఒకటి మైనస్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. అలా అయినా చేయండి, లేదా ఇంతవరకు ఆన్సర్ కనుక్కొని దీనికి యాడ్ చేయండి, ఖచ్చితంగా 0 అయ్యేది ఇస్తాడు ఈ ఫామ్లో ఉంటే 3abc ఫామ్లో. లేదా 2 మైనస్లు వచ్చాయనుకోండి, దీనికి ప్లస్ వచ్చి. ఇదే క్వశ్చన్ కొద్దిగా మారుస్తాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను. 23 క్యూబ్కు మైనస్ అంటే ఫస్ట్ 39 క్యూబ్ రాస్తాను. 39 క్యూబ్ మైనస్ 23 క్యూబ్ మైనస్ 16 క్యూబ్. అప్పుడు ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 3abc చేసాడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి క్వశ్చన్లో ఇక్కడ ఏమడుగుతాడు? అడగడము ప్లస్ బదులు మైనస్ అడుగుతాడు. మైనస్ 3 ఇంటూ 39 ఇంటూ 23 ఇంటూ 16 ఇలా అడిగినప్పుడు దీని ఆన్సర్ కూడా ఏమవుతుంది? 0. ఎందుకంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఏమవుతుంది? 3abc అవుతుంది. 3abc రాసేటప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 3abc అవుతుంది కాబట్టి పక్కన ఏముండాలి? ఖచ్చితంగా మైనస్ 3abc ఉండాలి. ఒకటి ప్లస్ 3abc ఉంది కాబట్టి ఇంకోటి ఖచ్చితంగా మైనస్ 3abc ఉంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే కదా, ఇది క్లియర్? ఇక్కడ ప్లస్ మైనస్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. 0 వచ్చేటట్లే ఇస్తాడు మ్యాక్సిమం. దీని ఎక్స్టెన్షన్ ఏమొచ్చినా కూడా మ్యాక్సిమం దాని వాల్యూ 0 వచ్చేటట్లే ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్ చూద్దాం. ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్. ఒకసారి చూడండి ప్రీవియస్ పేపర్లో ఏమొచ్చాయనేది. ఇక్కడ గమనించినట్లయితే ఆన్సర్ ఉంది, m వాల్యూ కావాలి మనకు. సో m వాల్యూ కావాలంటే ఫస్ట్ ఏం చేద్దాం? 2 పవర్ m ఇంటూ n mn ప్లస్ m1 జార్ m ఇంటూ 2 పవర్ 2 2 జార్ ఇక్కడ ఏమో చూడండి 2 పవర్ 2n ఉంది, ఇక్కడ n ఉంది. 2n ఒక n టోటల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. అన్ని 2లే కాబట్టి పవర్స్ యాడ్ చేసేయచ్చు. డైరెక్ట్గా అన్నిటినీ యాడ్ చేయొచ్చు ఒకటే స్టెప్లో. ఒకసారి చూడండి, దీన్ని అన్ని ఒకటేసారి యాడ్ చేసేద్దాం సింగిల్ స్టెప్లో. అన్ని 2 పవర్స్ 2 పవర్ 2 పవర్ 2 పవర్ కాబట్టి 2 పవర్లు అన్నీ ఒకటేసారి యాడ్ చేద్దాం. m ఇంటూ n mn m1 జార్ m పైన ఇక్కడ 2n ఇక్కడ n ఇజ్ ఈక్వల్ టు ఈ డివైడెడ్ బై అంతా అటు సైడ్ పోతే ఇజ్ ఈక్వల్ టు 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే అవుతుంది. 2 పవర్ m ఇంటూ n mn n ఇంటూ 1 n 2m. ఓకే కదా ఇది?
డివైడెడ్ బై ఉండేది అటు సైడ్ పంపించేస్తాను. 2 పవర్లో ఉండేటి అన్ని 2 పవర్లు కాబట్టి యాడ్ చేశాను. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. ఎక్స్పోనెంట్స్లో ఎంఎన్ క్యాన్సిల్ పోతుంది. ఇంకా మిగిలింది m ప్లస్ 3n ఇజ్ ఈక్వల్ టు n ప్లస్ 2m. మనకు కావాల్సింది ఎమ్ములు. సో ఈ ఎమ్ను అటు సైడ్ పంపించేద్దాం. ప్లస్ m బికమ్స్ మైనస్ m. 2m minus m is m and 3n minus n is 2n. So m is equal to 2n. క్లియర్ కదా? సో సింగిల్ 1 or 2 స్టెప్స్లోనే అయిపోచేసేయచ్చు మనం. ఇక్కడ అన్ని 2 పవర్సే కాబట్టి ఏం చేసాం, 2 పవర్స్ ఉండేటివన్నీ యాడ్ చేసాం. కింద కూడా 2 పవర్సే కాబట్టి 2 పవర్స్ ఉండేటివన్నీ యాడ్ చేసాం. డివైడెడ్ బై అటు సైడ్ పోతే ఇంటూ. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఎలాగో ఈక్వల్ చేస్తాం. ప్లస్ mn మైనస్ mn అటు సైడ్ పోతే మైనస్ mn అవుతుంది, క్యాన్సిల్ చేశాను. m ప్లస్ 3n ఇజ్ ఈక్వల్ టు n ప్లస్ 2m. 3n మైనస్ n 2n, 2m మైనస్ m 1m. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ అయిపోతాయి. ఈ పవర్స్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి దీన్ని తీసేయచ్చు. పవర్స్ ఈక్వల్ అయినప్పుడు దిస్ ప్లస్ mn బికమ్స్ మైనస్ mn దట్ సైడ్. సో ఐఎమ్ క్యాన్సిలింగ్ బోత్ హియర్ ఇట్ సెల్ఫ్. m ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2m. ఎమ్ములు ఎన్నులు, m సైడ్ m, n సైడ్ n పంపించేస్తే m ఈజ్ ఈక్వల్ టు 2n. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది మనం ఆల్రెడీ. ఇటువంటి క్వశ్చన్ వస్తాయి, చాలా వరకు వస్తున్నాయి. 37 into 37 into 37, 37 cube, 8 into 8 into 8, 8 cube, a cube plus b cube divided by a square మైనస్ ఏం చేశాడంటే ఈ రెండింటిని మల్టిప్లై చేశాడు. 37 64 అంటే ఏమి 8 8 సార్ కావాలని మల్టిప్లై చేశాడు కన్ఫ్యూజ్ చేయడానికి. అంటే బి స్క్వేర్ ఉంది, మధ్యలో ఏముంది ఏబి, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేశాడు 37 8 సార్. సో ఫార్ములా టైప్ మనం చూసుకుంటే ఏ ప్లస్ బి, కన్ఫ్యూజ్ చేయడానికి కావాలనే మల్టిప్లై చేసి ఇచ్చాడు ఇక్కడ. సో ఏ ప్లస్ బి ఆన్సర్, ఏ 37 ప్లస్ బి 8. ది ఆన్సర్ ఈస్ 45. ఒకసారి గమనించండి ఇక్కడ, ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది ఏబినో కాదో చెక్ చేసుకోవాలి ఒకసారి. 37 ఇంటూ 64, 8 8 జార్ 64 కదా, 8 7 జార్ 56, 8 3 24, 29, 296 కరెక్ట్. ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కింద పైన ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కాబట్టి ఏ ప్లస్ బి వస్తున్న ఆన్సర్. 37 ప్లస్ 8 is 45. సో 45 is the right answer. నెక్స్ట్ వన్. ఇది ఇట్లాంటిది ఎప్పుడన్నా డివిజిబుల్ బై వచ్చింది అనుకోండి, ఇలా ఇచ్చేసి డివిజిబుల్ బై వస్తే దేంతో పోతుందంటే చాలా వరకు కామన్ తీసేది ఏదైనా ఉంటే చూసేసుకోవాలా. 2 పవర్ x కామన్ తీయచ్చు అన్నిట్లోంచి. తీసేస్తే ఇక్కడ 3 ఉంటుంది ఫస్ట్ దాంట్లో, నెక్స్ట్ దాంట్లో 2 స్క్వేర్ 4 ఉంటుంది, నెక్స్ట్ 2 క్యూబ్ 8 ఉంటుంది. సో 2 పవర్ x ఇంటూ 7 ప్లస్ 8 15. సో దీన్ని చూస్తూనే అర్థమవుతుంది 15 టైమ్స్ సంథింగ్, 15 టైమ్స్ పోతుంది 2 పవర్ x. 2 పవర్ x ఎంతన్నా కానీ ఇది 15 టేబుల్తో పోతుంది. సో ఏది కామన్ ఉందో అది కామన్ తీసేయాలి, కామన్ తీసేసి ఇంటూ వేయాలి. ఇది వద్దు అనుకుంటే ఇంకా కష్టంగా వచ్చినప్పుడు ఇటువంటి క్వశ్చన్లో ఇంకా లెంతీగా ఉండి ఏదంటే అది ఉంటే ఎక్స్ ప్లేస్లో ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 పవర్ 1 2, 2 3s are 6, 1 plus 2 3, 2 cube 8, 1 plus 3 4, 2 power 4 16, 24 30. 30 అనేది ఈ టేబుల్స్లో ఏ టేబుల్తో పోతుంది. సో ఇట్ గోస్ విత్ 15 టేబుల్. 15 2s are 30. నెక్స్ట్ ఈ క్వశ్చన్ డివిజన్ ఉంది, పవర్స్ ఏమున్నాయో చూసుకోవాలి, అన్నీ ఒక దాంట్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ప్రతి దాన్ని ఒక దాంట్లోకి మార్చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 3 పవర్ 2 కామన్ తీస్తాను, అన్ని 9లోకి మారిపోతాయి. ఇక్కడ 9 ఉంది ఎలాగో. 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2, 2 ఇంటూ ఎక్స్ 2x, 2 2s are 4, 9 పవర్ 4x ప్లస్ 2 డివైడెడ్ బై 9 పవర్ x ప్లస్ 4
ఇక్కడ 3/2 కామన్ తీస్తే లోపల x+1 ఉంటుంది ఇజ్ ఈక్వల్ టు 9/5. అన్ని 9లోకి మారిపోతాయి ఎందుకంటే 3 స్క్వేర్ ఈజ్ 9. 9 పవర్ 3 స్క్వేర్ 9 అవుతుంది. 9 పవర్ x+2. ఇక్కడ 9 పవర్ కదా యాడ్ చేసేయండి 4x+2. ఇవి 9 పవర్స్ కాబట్టి పైకి పంపించేస్తే +x -x అవుతుంది, +4 -4 అవుతుంది. ఇక్కడ 3 స్క్వేర్ 9 కదా, ఇదంతా 9 అవుతుంది. +x విల్ బికమ్ -x అండ్ +1 విల్ బికమ్ -1 ఇజ్ ఈక్వల్ టు 9/5. ఇక చూడండి +x -x క్యాన్సిల్ పోతే 4x - x 9/3x. 2 + 2 4, 4 - 4, 2 + 2 4, 4 - 4 క్యాన్సిల్ అయిపోతుంది. 4x - x 3x -1 ఇజ్ ఈక్వల్ టు 9/5. బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేస్తే 3x - 1 ఇజ్ ఈక్వల్ టు 5 విచ్ ఇంప్లైస్ 3x ఇజ్ ఈక్వల్ 5 + 1 6, 3 1s are 3 2s are. Therefore x is equal to 2. x is 2. ఈజీ క్వశ్చన్ చెప్పుకోవాలి ఇది కూడా, ఎందుకంటే 3 పవర్లో 2 కామన్ వచ్చేస్తుంది. ఇక్కడ 3 స్క్వేర్ 9 అయిపోతుంది. 9 పవర్ x+2. ఇక్కడ 9 పవర్, ఇక్కడ 9 పవర్. దీన్ని కూడా ఏం చేస్తున్నాం, ఇక్కడ 3 పవర్ 2 కామన్ తీసుకోవాలి. 2 కామన్ తీస్తే x+1 ఉంటుంది. 3 స్క్వేర్ 9, అన్ని 9 పవర్లు. సో అన్ని 9 పవర్ కాబట్టి ఏం చేయొచ్చు, అన్ని యాడ్ చేయొచ్చు పైన ఉండేటివి. కిందివన్నీ 9 పవర్లు పైకి పోతే మైనస్లు అవుతాయి. +x -x +4 -4 అవుతుంది. ఇక్కడ ఉండే +x -x అవుతుంది, +1 -1 అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 9/5. ఓకే కదా. ఇక 9లు ఇక్కడ xలని క్యాన్సిల్ పోతాయి. +x -x 2 + 2 4 -4 0 అయిపోతుంది. 4x - 1x is 3x -1 is equal to 5. So that implies x is equal to 2. Next one. 9/x దీన్ని కావాలంటే 3లోకి మార్చుకోండి. 9 3 స్క్వేర్ రాయొచ్చు హోల్ పవర్ x. 27 3 క్యూబ్ 9 పవర్లోకి రాసుకోవచ్చు దీన్ని, కానీ 27 9లో రాయలేను కాబట్టి ఇలా రాస్తున్నా. 27 3 క్యూబ్ పవర్ y ఇజ్ ఈక్వల్ టు 81 3/4. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే 3/2x 3/3y 3/4. ఇందులోంచి బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేయొచ్చు కదా. సో 2x ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 4. అన్ని ఈక్వల్ కాబట్టి దేనికైనా ఈక్వల్ చేయొచ్చు మనం. సిమిలర్లీ 3y ఇజ్ ఈక్వల్ టు 4. 2x 4, 3y కూడా 4 అవుతుంది. సో x ఇజ్ ఈక్వల్ టు 2 1s are 2 2s are. y ఇజ్ ఈక్వల్ టు 4/3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/x 1/2, 1/y 1/4/3. సో 4/3 will become 3/4. LCM 4, 2 2s are 4, 4 ఉంది కాబట్టి పైన 3 అలాగే పెట్టుకుంటాం. సో ది ఆన్సర్ ఈస్ 5/4. కరెక్ట్ స్వాతి, 5/4. సో 1/2 + 3/4 is LCM 4, 2 2s are 4, 4 1s 4 పోతుంది, 1 3s 3. ది ఆన్సర్ ఈస్ 5/4. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2017 పేపర్లో వచ్చింది. a/5x ఇజ్ ఈక్వల్ టు a/10y కింద ఉంది డినామినేటర్లో. కింది దాన్ని పైకి తీసుకొని వస్తే +10 ఏమవుతుంది -10y. 10 × y 10y అవుతుంది. ఇది పైకి వెళ్ళిపోతే -10y ఇజ్ ఈక్వల్ టు a√a. ఎలా రాసుకోవాలి a√aను? a/1 a/1/2 total is a/3/2. ఓకే కదా. ఇది a/1 a/1/2 √a అంటే a/3/2. ఇవి 3 ఈక్వల్గా ఉన్నాయంట. అప్పుడు ఒక్కొక్క దానికి ఈక్వల్ చేయండి. 5x ఇజ్ ఈక్వల్ టు 3/2 -10y ఇజ్ ఈక్వల్ టు 3/2. రెండు 3/2లే. సో 5 అటు సైడ్ పంపించేస్తే 3/2 5s are 10. ఇక్కడ y ఇజ్ ఈక్వల్ టు 3/2 10s are 20 మైనస్ కూడా దానికి పంపించేస్తాను. x వాల్యూ y వాల్యూ వచ్చింది. సో ఏం కనుక్కోమని చెప్పాడు? x² + 4y². x² 3 3s are 9, 10 10s are 100. 4 × y², 3 3s are 9,
20 20s are 400. 4 1s are 400s క్యాన్సల్ పోతే 9/100 plus 9/100 18/100 ఎంత వచ్చింది 18/100. సో ఈ ఆన్సర్ దేనికి ఈక్వల్ ఆప్షన్స్ లో? 0 అయితే కాదు, 0 రాలేదు మనకు. మైనస్ ఉంటే వచ్చేది, కానీ మైనస్ ఏమైపోయింది, ప్లస్ అయింది. స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయింది. సో 9/100 9/100 18/100 అనేది వీటిలో దేనికి ఆన్సర్ వస్తుంది? XY చేస్తుందామా? XY 3/10 మైనస్ 3/20. సో 9 ఎంత అవుతుంది? ఇది 200. దీన్ని క్యాన్సిల్ చేసి చూసుకోండి చిన్నదిగా. 9/50 లేదా 18/100 అన్న రావాలా, 9/50 అన్న రావాలి. ఇది కాదు, 9 + 9 18/100 రావాలి. 3 3s are 9 divided by 200 కాదు, 9/50 ఉండాలి. ఇది కాదు. 4XY 4XY దీన్ని చేస్తే 4 1s are 4 5s are మైనస్ 3 3s are 9 divided by 50. కరెక్టే ఉంది కానీ మైనస్ ఉంది బయట. ఏముంది ఇక్కడ? మైనస్ ఉంది, కానీ మనకు ఉండాల్సింది ప్లస్, కాబట్టి ఇది సరిపోతుంది. లాస్ట్ ఆప్షన్. దీని బయట మైనస్ పెడితే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అర్థమైంది కదా? 5x = 3/2 మైనస్ 10y = 3/2. అందులోంచి x వాల్యూ y వాల్యూ వచ్చింది. కనుక్కోమనేది x² + 4y². సో x² + 4y² చేస్తే మనకు 9/50 అవుతుంది. ఇక్కడ 9/50 ఎక్కడ వస్తుందో చెక్ చేసేసుకోవాలి. ఈ మూడింటికి రాదు, లాస్ట్ దానికి 9/50 వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 3x plus 5y is equal to 8. 3x plus 2 plus 5y plus 1 is equal to 52. ఫైండ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. ముందు ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి XY కనుక్కుందాము, అక్కడ అడిగిన వాల్యూని మనం చేయొచ్చు. సో 3/4xని A అనుకుంటాను, 5/y B అనుకుంటాను. A + B = 8. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అలాగే 3/4xను A అనుకున్నాను, 3² ఎంత 9. 5/y B అనుకున్నాను, 5/1 5 = 52. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తానంటే నేను 5తో మల్టిప్లై చేసేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ 5b ఉంది, ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ పోతుంది. 5 × A 5a, 5 × B 5b, 5 8s are ఇది మొత్తం ఈక్వేషన్ 5తో మల్టిప్లై చేస్తున్నాం. 5 8s are 40. సబ్ట్రాక్ట్ చేద్దాం. 5b క్యాన్సిల్. 4a = 12. సో a = 3. ఒక వాల్యూ వచ్చింది. ఇక b కనుక్కోవాలి. a + b 8 కాబట్టి b = 8 - 3. సో b = 5. 3/x కదా, a 3/x 3 వచ్చింది. b వచ్చేసి 5/y 5 వచ్చింది. సో x = 1 అండ్ ఆల్సో y = 1. వాల్యూస్ వచ్చేసాయి. x is 1 and y is 1. ఏం కనుక్కోమన్నాడు చూడండి, x⁻3 plus y⁻5. x 1 y 1. సో 1/3 1/5 1 ఎంత ఉన్నా 1. సో 1 + 1 is 2. ది ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఈస్ 2. సో దీనికి మనకు ఆన్సర్ ఆప్షన్ 2. సో ఇవి ఈజీ క్వశ్చన్స్. మీరు ప్రీవియస్ పేపర్ చూసినప్పటికీ చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి. సో 2 క్వశ్చన్స్ మనం బాగా సాల్వ్ చేసుకోగలిగితే ఈ 2 క్వశ్చన్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇండిసెస్ నుంచి. అండ్ ఆల్సో సర్ట్స్లో కూడా ఎక్కువ మోడల్స్ కూడా లేవు. సర్ట్స్ కూడా బాగా చూసుకున్నారంటే ఒక 2 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు మీరు. టోటల్గా సర్ట్స్ అండ్ ఇండిసెస్ నుంచి ప్రతి ఇయర్ మనకు 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది మనకు అర్థమెటిక్ ఎబిలిటీలో టాపిక్ కాబట్టి అర్థమెటిక్ ఎబిలిటీ నుంచి ఏపీ వాళ్ళకు ఇంకా సిలబస్ ఏం రిమూవ్ చేయలేదు. ఓన్లీ మ్యాథమెటికల్ ఎబిలిటీ మాత్రమే సిలబస్ రిమూవ్ చేయడం జరిగింది. మ్యాథమెటికల్ ఎబిలిటీలో చాలా వరకు రిమూవ్ చేసేసి ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. సో మనకు టోటల్గా మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీ కలిపి ఇంతకుముందు మరి 75 లేకుండా 75 క్వశ్చన్స్ వస్తాయి టీఎస్ వాళ్ళకైతే. అండ్ ఏపీ వాళ్ళకి ఇప్పుడు దీని సంఖ్య ఎంత అయిపోయిందంటే
55కి తగ్గిపోయింది. సో మ్యాథ్ సెక్షన్ అండ్ అర్థమెటిక్ సెక్షన్ రెండు కలిపి 20 క్వశ్చన్స్ తగ్గిపోతున్నాయి ఈసారి నుంచి ఏపీ వాళ్ళకు. అండ్ ఇంగ్లీష్ సెక్షన్ యాజ్ యూజువల్ ఉంది వీళ్ళకు 50, కానీ ఏపీ వాళ్ళకు దీని నంబర్ ఎంతకు పెంచాడంటే 70కి పెంచాడు. నో చేంజ్ ఇన్ రీజనింగ్ అబిలిటీ, రీజనింగ్ ఏం చేంజ్ లేదు. సో రీజనింగ్ను ఇంగ్లీష్ మీరు సేమ్ ప్రిపరేషన్తో ఇంగ్లీష్ ఇంకొద్దిగా ప్రిపరేషన్ అనేది ఏపీ వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. టోటల్గా మనకు ఉండేదైతే క్వశ్చన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నంబర్ ఏం మారలేదు. సో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఏమి అంటే 150 మినిట్స్లో 200 క్వశ్చన్స్ చేసినప్పుడు మ్యాథమెటికల్ అబిలిటీ దగ్గర ఇబ్బంది పడుతుంటాం టైం కాబట్టి. సో టీఎస్ వాళ్ళకు కొంచెం టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కువ కావాలి. ఎందుకంటే ఏపీలో రాసే వాళ్ళకైతే మేనేజ్మెంట్ ఈజీగా అయిపోతుంది. మ్యాథమెటికల్ అబిలిటీనే లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి చాలా వరకు, అవి తగ్గించేశాడు కాబట్టి మీరు టైం మేనేజ్ చేసి ఇంగ్లీష్ కోసం కొద్దిగా ఎక్కువ టైం పెట్టుకున్నారంటే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో ఏపీలో మీకు 130+ వెరీ గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు, అండ్ హియర్ 120+ గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు, వెరీ గుడ్ స్కోర్. సో ఈ స్కోర్లు పెట్టుకుంటే మనం అనుకున్న ర్యాంక్ 500 లోపు ర్యాంకు ఖచ్చితంగా మనం కొట్టగలము. సో కన్ఫర్మ్ ప్రతి ఇయర్ అనాలిసిస్ చూసినట్లయితే మనం 120+. ఇక్కడ ఎందుకు పెంచుతున్నానంటే ఇక్కడ ఇంగ్లీష్ పెరిగిపోయాయి మార్క్స్. సో ఇంగ్లీష్ విల్ బి సమ్వాట్ ఈజీ వెన్ కంపేర్ టు మ్యాథమెటికల్ అబిలిటీ. సో ఇక్కడ తగ్గి ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఈ మార్క్స్ పెట్టుకోగలిగితే ప్రతి ఒక్కరు మన గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరు ఇప్పుడు 500 లోపు ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి. మ్యాథ్స్ పార్ట్ తగ్గిపోయింది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేశారంటే మంచి స్కోర్ తెచ్చుకొని మనకు టాప్ యూనివర్సిటీలో యూనివర్సిటీస్లో మీకు ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సండే రోజున టాపిక్ వైజ్ మార్క్స్ ఎన్నెన్ని వస్తున్నాయి అనేది పూర్తిగా మీకు ఒక షీట్ తయారు చేసి మేము ముందర పెడతాము. ఎందుకంటే ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, దేనిపైన ఎక్కువ స్పీడ్ చేయాలి, ఎక్కడ స్లో ఉన్నారనేది మీరు తెలుసుకొని ఆ టాపిక్లను కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారంటే మీకు ఫాస్ట్గా ఎగ్జామ్ అనేది మనం 2.5 hours విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దీనికోసం మనం గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎప్పుడైతే సిలబస్ అయిపోతుందో సిలబస్ అయిపోయిన వెంటనే మనం గ్రాండ్ టెస్ట్లు అనేటివి ఖచ్చితంగా మనం చేస్తాము. రీజనింగ్ సిలబస్ ఒక్కసారి అయిపోయిందని తెలిస్తే రీజనింగ్ పూర్తి కూడా రీజనింగ్ సపరేట్ సెక్షన్ వైజ్, సో సెక్షన్ వైజ్ టెస్ట్లు కూడా ప్లాన్ చేస్తాము. సెక్షన్ వైజ్ టెస్ట్ల తర్వాతే గ్రాండ్ టెస్ట్లు అనేది ప్లాన్ చేస్తాం. సో ఈ మంత్ లోపు మనం ఫాస్ట్గా సిలబస్ చేసుకోగలిగితే మ్యాక్సిమం సిలబస్ టెస్ట్ల పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఏపీ వాళ్ళకు ఇంకో 1 month ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎలాగైనా ప్రిపేర్ అయిపోవచ్చు మనకు ఉండే టైంలో. సో హ్యావ్ ద లాట్ ఆఫ్ టైం, 1 month ఎక్స్ట్రా ఉంది. టీఎస్ వాళ్ళు మాత్రం ఫాస్ట్ చేయండి, కొద్దిగా ఫాస్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. టైం మనకు చాలా తక్కువగా ఉంది టీఎస్ వాళ్ళకు. సో ఎక్కువగా మీరు మ్యాథ్స్ పైన ఫోకస్ చేయాల్సి వస్తుంది మంచి స్కోర్ రావాలంటే. ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఆర్ హై స్కోరింగ్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి స్కోర్ వచ్చేది. ఇక్కడ మాత్రం స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది, 30, 20 కూడా రావు. ఇక్కడ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయాలి మీరు, ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది మీకు.